ఈనాటి కార్యక్రమానికి మా ట్రైలర్ లాంచ్ అలాగే సాంగ్స్ లాంచ్కి చీఫ్ గెస్ట్గా వచ్చిన మా హీరో సుమన్ గారు. మనకు ఇక సుమన్ గారు అంటే మాకు బాగా విడదీయలేని అనుబంధం. ఆయన ఫస్ట్ సినిమా దాదాపు 25 సంవత్సరాల క్రితమే వారితో నేను సినిమా చేసి ఉన్నాను. అప్పటి నుండి చాలా తోడుగా సపోర్ట్గా ఉంటూ మనందరికీ తెలుసు, ఆయనను చూస్తేనే వెంకటేశ్వర స్వామి మనకు అగుపడతాడు. అంత మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి కాబట్టి వారిని మేము పిలవగానే దీనికి వచ్చినందుకు ముఖ్యంగా మరీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్ మీకు. అలాగే ఈ సినిమాలో మా జడ్జి గారు, రిటైర్డ్ జడ్జి గారు మధుసూదన్ రావు గారు వచ్చారు. అలాగే మా మిత్రులు టిఎస్ఐఐసి మాజీ చైర్మన్ గ్యాదర్ బారమల్లు మా సిద్దిపేట వాసవులు వారు వచ్చారు. అలాగే చెప్పగానే ఢిల్లీ నుంచి వచ్చిన మా తరుణ్ సాహే గారు, ఈయన ఎక్స్ హోమ్ మినిస్టర్ గారు వారి బ్రదర్ తరుణ్ సాహే. కెనడాలో ఉంటాడు ఆయన మామూలుగా. ఇది మా నెక్స్ట్ సినిమా కెనడాలో కూడా షూట్ చేస్తున్నాం. అన్నీ వీరే మాకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వాళ్ళు కెనడా నుంచి వచ్చి ఇక్కడ ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చినారు. థ్యాంక్ యూ బైసాబ్, आपको बहुत बहुत శుక్రియా. అలాగే మా సమర్పకులకు డిఎస్ రెడ్డి గారు, అలాగే మా కొండదేవన్న ఆల్ ఇండియా కాపు సంఘం ప్రెసిడెంట్, అలాగే బీసీ సంఘం గౌరవ అధ్యక్షులు, అలాగే మా గురురాజ్ వైస్ చైర్మన్ గారు. వారు నన్ను ఇలా ఇండస్ట్రీలో వద్దు, రాజకీయాల్లో మొమ్మంటుంటే పోను, ఇండస్ట్రీలోనే ఉంటా అన్నగారు. అలాగే మా అడ్వకేట్ గౌరీశంకర్ గారు, అల్లాబక్ష్ వైస్ చైర్మన్ గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ గారు, అలాగే అంజలి గారు మహిళా ప్రెసిడెంట్ గారు మా బీసీ సంఘానికి ఆమె, అలాగే మా యమున గారు, అలాగే ఇక్కడికి వచ్చిన చాలామంది పెద్దలు థ్యాంక్ యూ. అలాగే మా అగర్వాల్ సార్ థ్యాంక్ యూ, లేట్ ఆయా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇంకా చాలామంది వచ్చినారు, వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఇక్కడ భరతనాట్యము క్లాసికల్ డ్యాన్స్ ఆర్గనైజ్ చేసిన హంస వేణి మేడం గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు మేడం. చాలా బ్రహ్మాండమైన పిల్లలతో మంచి నాట్యాలని చేయించారు, చాలా థ్యాంక్స్. ముఖ్యంగా మౌనిక గారికి అయితే 15 రోజులలో మీరు అంత మంచి డ్యాన్స్ నేర్పించారు, మీకు నిజంగా చాలా థ్యాంక్స్ మేడం. అలాగే తిరుపతి నుండి వచ్చిన అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. చాలా అందరు పిల్లలు కొంచెం ఓపికగా ఉండండి, మీ అందరికీ అవార్డులు తెచ్చినాం, అందరికీ అవార్డు ఇస్తాం మేము. ఈ స్పీచ్ తర్వాత తప్పకుండా హీరో గారు మాట్లాడతారు, వారి తర్వాత మీకు కేక్ కటింగ్ ఉంటే తర్వాత అందరికీ అవార్డ్స్ ఇస్తాము. ఎందుకంటే చాలా కష్టపడి దూరంకెళ్ళి వచ్చారు, బాగా మంచి డ్యాన్స్ చేశారు, తప్పకుండా చేద్దాం. అలాగే మా మౌనిక యాంకర్ అమ్మ కూడా చాలా బ్రహ్మాండంగా యాంకరింగ్ చేస్తూ ఉన్నది ఈరోజు. థ్యాంక్ యూ అమ్మ నీకు కూడా. సినిమా గురించి అయితే దీక్ష అంటే ఇది ఎన్టీ రామారావు గతంలో అంటే 51 ఇయర్స్ అయింది ఎన్టీ రామారావు సినిమా చేసి. ఆ సినిమా అప్పుడు మంచి సక్సెస్గా ఉండింది. ఇప్పుడు కూడా ఆ టైటిల్ పెట్టి ఈ సినిమాని చేయడం కారణం ఏంటంటే ప్రతి మనిషిలో ఒక దీక్ష, పట్టుదల, ఏదో ఒక చేయాలనే ఒక తపన ఉంటుంది. కాబట్టి ప్రతి మనిషికి కనెక్ట్ అయ్యే కథ ఎన్నుకొని ఈ సినిమాని చేయడం జరిగింది. హీరో ఒక పని చేయాలంటే ఒక దీక్షతో, పట్టుదలతో, ఎన్నిసార్లు హీరోయిన్ కాదన్నా ఆమెను మెప్పించడానికి కోసం ఏదో రకమైన ఒక విషయాన్ని ముందు నిలబడి చేస్తూ ఆమెను ఫైనల్గా సాటిస్ఫై చేసి ఒక దీక్షలాగా పట్టుదలగా పనిచేసి హీరోయిజాన్ని నిలబెట్టుకుంటాడు ఇందులో హీరో. కాబట్టి ఏ వ్యక్తి అయినా మనం చూసినాం, చాలామంది గతంలో దీక్ష చేస్తేనే దీక్షతో సాధించాడు కేసీఆర్ గారు తెలంగాణను. అలాగే చాలామంది మనకు పొట్టి శ్రీరాములు గారు కూడా దీక్ష ద్వారానే సాధించినారు, అలా ఎంతోమంది. కాబట్టి ఈ సినిమాకు కూడా మనకు దీక్షతో, పట్టుదలతో ఉండే ఒక సాధిస్తే ఎలా ఉంటుంది అనేది సినిమా మెయిన్ కథ. కాబట్టి దీన్ని తప్పకుండా ప్రేక్షకులందరూ బాగా ఆదరించి దీన్ని పెద్ద సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా కిరణ్ సినిమాలో 1 minute డైలాగ్ ఉంటుంది. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఏ హీరోలు మళ్ళీ అంత బాగా చెప్తారో లేదో నాకు తెలియదు, కానీ ఒక్క సెకండ్ కూడా మిస్ కాకుండా బ్రహ్మాండంగా చెప్పినాడు. ఆ డైలాగ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకు టైం లేదు కాబట్టి, లేకపోతే ఇప్పుడు చెప్తుండే టైం లేదు. అలాగే సాంగ్స్ కూడా ఇందులో మధుప్రియ 3 పాటలు పాడింది, చాలా బాగుంటాయి. అందులో ముఖ్యంగా మన పాకిస్తాన్ బార్డర్లో చనిపోయిన చాలామంది, అంటే 10 మంది దాకా చనిపోయినారు అందులో మెయిన్గా మన దగ్గర మన తెలుగుతను మురళీ నాయక్, ఆయన పేరు మీద ఒక సాంగ్ చేయడం జరిగింది, ఆయన నివాళులు అర్పిస్తూ. దానిలో దీక్ష అంటే
బార్డర్లో జరిగింది కాబట్టి కొంత మాకు సెన్సార్ అబ్జెక్షన్ కూడా వస్తే మా గురురాధన్న నేను ఢిల్లీ దాకా పోయి దానికోసం ఏదో మాట్లాడి తీసుకొని వచ్చి మొత్తం సెన్సార్ చేయించడం. డెఫినెట్గా సినిమా బాగుంటుంది, డెఫినెట్గా అందరూ చూసి మంచి సినిమా చేశారని అంటారని నేను అనుకుంటున్నాను. తప్పకుండా ఈ సినిమా విజయవంతం చేయండి, సక్సెస్ చేయండి. నెక్స్ట్ ఎంబడే మాది కబడ్డీ మూవీ అని మన ఇండియన్ కబడ్డీ ప్లేయర్స్తో సినిమా చేస్తా ఉన్నాను నేను. వాళ్ళందరూ మొన్ననే ప్రెస్ మీట్ చేసినాము. మనకు వైస్ కెప్టెన్, మన ఇండియా కబడ్డీ టీం వైస్ కెప్టెన్ నేహా నర్వాల్ అని ఉంటుంది అమ్మాయి, హర్యానా అమ్మాయి. ఆ అమ్మాయి వచ్చి మొన్న సుమన్ సార్ కూడా ఉండిరి, మేమందరం కలిసి దాన్ని ప్రెస్ మీట్ చేసినాం. అందులో 7 మెయిన్ కబడ్డీ టీం నుంచి 7 అమ్మాయిలు ఎడుతున్నారు. అంటే కబడ్డీ చేస్తున్నప్పుడు కబడ్డీ ఒరిజినల్గా ప్లేయర్స్ ఆడితే ఇంకా బాగుంటుందని అందులో అక్సా ఖాన్ కూడా వన్ ఆఫ్ ది హీరోయిన్ ఉంది. ఇంకో 2 హీరోయిన్స్ సెలెక్ట్ చేసేది ఉంది. త్వరలో దాన్ని ప్రారంభించబోతున్నాం. ఈ సినిమాను జూన్ 12 రిలీజ్ చేయాలనుకుంటున్నాం. తప్పకుండా ఈ సినిమాని 12 జూన్ రోజు సినిమా తప్పకుండా అందరు చూసి మమ్మల్ని పిలిచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా అందాల నటుడు, మా హీరో, మాకు ఆప్తుడు, అన్ని రకాల సపోర్ట్ చేసే సుమన్ గారికి మరొకసారి చాలా చాలా థ్యాంక్స్ సార్. మీరు వచ్చి మాకు ఇంత బ్లెస్ చేసినందుకు మా అందరికీ సంతోషం. మరొకసారి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ఓకే, ఎనీవేస్ సుమన్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి మరి ఇప్పుడు హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఈస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. Please subscribe to TFCC. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.